తండ్రి, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నన్ను తండ్రి, ఇటు గొప్ప భాగ్యాన్ని అనుకూలతను ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మాకు తండ్రి నూతన జన్మను తండ్రి, నూతన దినమును తండ్రి మా జీవితంలో ప్రసాదించినందుకు నీకే కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో నన్ను తండ్రి, ఎందరైతే నీ బిడ్డలందరూ తండ్రి నూతన జన్మను పొందుకోవడానికి సిద్ధపడుతున్నారో తండ్రి, వారందరితో తండ్రి నేరుగా తండ్రి వాక్యం ద్వారా నీవే మాట్లాడమని తండ్రి, నా నోరును తండ్రి మరుగు చేసి నీవే వారితో మాట్లాడమని, వారి హృదయాలను తండ్రి పశ్చాత్తాపడి తండ్రి, నా ప్రభు రక్షకుడు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా పాపములు బట్టి ఆయన శ్రమ పొందాడు, మృత్యుంజయుడని బలమైన విశ్వాసంతో తండ్రి నమ్ముకుని తండ్రి వారు చేసిన పాపములు తండ్రి పశ్చాత్తాపడి పాప క్షమాపణ నిమిత్తం తండ్రి బాప్తిజం తీసుకున్నట్టు కృప చూపించమని కోరుతున్నాను తండ్రి. ఇదిగో నేను తండ్రి మాట్లాడుతున్న నాకు తండ్రి సొంత జ్ఞానాన్ని ఆధారం చేసుకుని మాట్లాడుకొనుక పరిశుద్ధాత్మ సహాయాన్ని శక్తిని ఆశ్రయిస్తూ తండ్రి నీ జ్ఞానమంది తండ్రి ఈ బిడ్డలకు నీ మాటలు తెలియజేయడానికి కృప చూపించమని కోరుతూ ఈ ప్రార్థన మా ప్రభు రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేట అడిగి పెడుతున్నాం తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. నిద్ర వచ్చింది అందరికీ? వచ్చలే కదా నిద్ర? కొంచెము మన సహోదరుడు అయ్యగారు ఉదాహరణలు బట్టి మాట్లాడారా? నాకు ఉదాహరణలు బట్టి మాట్లాడడం రాదు. కొంచెం వాక్యం రెఫరెన్స్తో మాట్లాడడం కొంచెము ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన జీవితాలను కట్టేది వాక్యం, మనకు అత్యవసరమైనది వాక్యం. వాక్యం ద్వారా మనలో రక్షణ ఉంది, వాక్యం ద్వారా మనకు నిత్యజీవం ఉంది, వాక్యం ద్వారా మనకు పాప క్షమాపణ ఉంది. కావున మన వాక్య భాగంలో ఆలోచన చేస్తూ ఒక 4 మాటలు, చక్కరైన మాటలు, దేవుని మాటలు విని దేవుడు ఎందుకొరకు బాప్తిజ కార్యక్రమాన్ని సిద్ధపరిచాడు అని ఒక మాట మనం ఆలోచన చేసుకుందాం. ఎందరైతే సిద్ధపడిన వారు ఉన్నారో వారందరితో కొంచెం భాగాలుగా మాట్లాడాలని అనుకుంటున్నాను. మొదటిగా సంఘ పెద్దల గురించి కొన్ని మాటలు మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాను. ఏంటి అంటే, సంఘ పెద్దలు ఎందుకు బాప్తిజం తీసుకుంటున్నారనంటే, కొందరు ఏమంటున్నారంటే అయ్యగారు చెప్పారు కాబట్టి తీసుకుంటున్నాం, ఓకేనా అంటున్నారా? డిఎస్ఐ గారు డేట్ సమయం ఇచ్చాడు కాబట్టి మేము తీసుకుంటామని కొందరు, లేదా కొందరు తీసుకోవాలని కొందరు. డిఎస్ఐ గారు చెప్పిన ఆజ్ఞ బైబిల్ అనుసారమైనది. దీన్ని బిబ్లికల్ ఆర్డర్ అంటారు. బైబిల్ ఆజ్ఞ ఇది. ఖచ్చితంగా సంఘ పెద్దగా ఉన్న ఆ వ్యక్తి బాప్తిజం పొందుకోవాలనేది బైబిల్ ఇచ్చిన ఆజ్ఞ. ఆ ఆజ్ఞని బట్టి డిఎస్ఐ అయినా మన పాస్టర్ గారైనా చెప్పారు. ఇది బట్టి బాప్తిజం తీసుకోవడం ఒక రీజన్. రెండవది, అలాగే వేరే వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారంటే, కొందరు బల్ల తీసుకుంటున్నారు, ప్రతి నెలలో ఆదివారం బల్ల తీసుకుంటున్నారు కాబట్టి మేము వెనక్కి వెళ్ళి కూర్చోవడం మాకు కొంచెం సిగ్గుగా ఉంది అని తీసుకుంటున్నారా? అలా అయితే కూడా మీ బాప్తిజం చెల్లదు. ఎందుకొరకు బాప్తిజం తీసుకోవాలి అంటే, మొట్టమొదటిగా నేను పాపినని గ్రహించాలి. మొదటిగా నేను తప్పు చేశాను, దేవుని దృష్టికి హేయమైన క్రియలు చేశాను, దేవుని దృష్టికి అసహ్యమైన పని చేశాను, దేవుని నా క్రియల ద్వారా అవమానపరిచాను, అసహ్యమైన పని చేసి దేవునికి ఆయాసకరమైన పనులు చేశానని మనసారా ఒప్పుకుంటేనే మనకి పాప క్షమాపణ కలుగుతుంది. అర్థమవుతుందా ప్రియులరా? సంఘ పెద్దగా ఉన్నామని తీసుకోవడం తప్పు, లేక తీసుకోవాలి కదా అని తీసుకోవడం తప్పు. ముఖ్యంగా మనల్ని ఈ దేన్ని బట్టి మనం తీసుకోవాలంటే, నేను పాపిని కాబట్టి నా కొరకు ఈ లోకానికి యేసు ప్రభు వచ్చాడు, ఆయన రక్తము ద్వారా నా పాపములు కడిగి వేస్తున్నాను వాస్తవాన్ని గ్రహించి తెలుసుకుని బాప్తిజం పొందుకుంటే మన బాప్తిజము చెల్లుబాటు అవుతుంది. అర్థమవుతుందా ప్రియులరా? అర్థమవుతుంది కదా? ఆ వాస్తవాన్ని గ్రహించకుండా మనము నామకార్థంగా తీసుకుంటే మన బాప్తిజం చెల్లదు. ఎందుకొరకు మారు మనసు పొందాలి అంటే, ఎందుకొరకు మారు మనసు అంటే, మారు మనసు అంటే మరో మనసు అని అర్థం. మారు మనసు అంటే మరో మనసు. ఇప్పుడున్న మనసు ఏంటి, అప్పుడు తర్వాత వచ్చే మనసు ఏంటంటే, ఇప్పుడున్న మనసు, పాత మనసు ఎలా ఉంటుందంటే, కొన్ని వ్యసనాలకి బానిసగా ఉంటాం, కొన్ని బూతులకు బానిసగా ఉంటాం, కొన్ని పాప క్రియలకు బానిసగా ఉంటాం, కొన్ని దుష్ట క్రియలకు బానిసగా ఉంటాం, కొన్ని చెడు అలవాటులకు బానిసగా ఉంటాం. ఈ అలవాటును, ఈ బానిసత్వంలో నుంచి స్వతంత్రులుగా మార్చేది మనలోని వాక్యం. ఈ బానిసత్వం నుండి స్వతంత్రులుగా మార్చడానికి బాప్తిజం పొందుకోవాలి. ఒకప్పుడు నేను వ్యసనాలకు బాధపడ్డాను, వ్యసనాలకు అలవాటు పడ్డాను, ఆ వ్యసనాలను మానుకుంటున్నాను, ఈ వ్యసనాల వల్ల నేను దేవుని దుఃఖపరిచాను అని మనస్సాక్షితో ఒప్పుకుంటే అప్పుడు మనకి దేవుని వాక్యం ద్వారా మనకి హెచ్చరణ జరిగితే, ఆ హెచ్చరిక ద్వారా మనం హెచ్చరిక పొందుకొని రక్షణ తీసుకుంటే, బాప్తిజం తీసుకుంటే మనకు రక్షణ వస్తుంది. కొద్ది భాగము వాక్యంలోనికి వెళ్ళి మనము ధ్యానిద్దాం, చూద్దాం. రక్షణ అంటే ఏంటి, దేవుని సంకల్పంలో రక్షణ ఎవరెవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి అనేది మనం ఆలోచన చేద్దాం.
కొన్ని ఎక్కువ రెఫరెన్స్లు ఉంటాయి, కొంచెం త్వరగా స్పీడ్గా మాట్లాడడం ప్రయత్నం చేస్తున్నా. మొదటిదిగా తిమోతి గారు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. తిమోతి గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి దయచేసి స్పీడ్గా చదవండి. మొదటి తిమోతి గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. మనుషులందరూ రక్షణ పొంది, చాలు. ఎవరు పొందాలంట రక్షణ? మనుషులందరా కొందరా? ఎవరు పొందాలి రక్షణ? మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండాలి అని ప్రభు సెలవిస్తున్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలని దేవుని ఆజ్ఞ. మనుషులందరూ రక్షణ పొందాలని దేవుని ఆజ్ఞే. మనుషులందరూ వివిధ తంత్రాలు కల్పించుకొని దేవుని మార్గానికి సంపూర్ణ వ్యతిరేకంగా, సంపూర్ణంగా విరుద్ధంగా బ్రతుకుతున్నాం. అవునా లేదా? ఈ మనుషులందరూ ఏం చేయాలంటే తమ మార్గములు విడిచిపెట్టి రక్షణ అనే మార్గంలోనికి రావాలి. ఈ రక్షణ అనే మార్గంలోనికి రావాలన్నది తండ్రి అయిన దేవుని సంకల్పం. ఎప్పుడు చేసేటి సంకల్పం అంటే జగత్తు బునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. క్రీస్తు ద్వారా జగత్తు బునాది వేయబడక మనలను రక్షణ అనే బాప్తిజ కార్యక్రమం ద్వారా మనలను ఏర్పరచుకున్న ఆ బాప్తిజం ద్వారానే మనము నిత్య లోకానికైనా, దేవుడు ఉండే లోకానికైనా స్వతంత్రించుకోవడానికి సాధ్యపడుతుంది. కాబట్టి ఎందుకొరకు మనం బాప్తిజం తీసుకోవాలంటే దేవుడు చెప్పాడు కనుక, ఒకటి దేవునికి విరుద్ధంగా మనం బ్రతుకుతున్నాం కాబట్టి పాత స్వభావాన్ని సమాధి చేసి నూతన స్వభావాన్ని ధరించుకోవడానికి బాప్తిజం పొందుకోవాలి. రైటా? రెండోది ఎందుకొరకు బాప్తిజం పొందుకోవాలి? రెండోది చెప్తున్నా. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిజం పొందిన వారం కారా? మీరు బాప్తిజం పొందిన మీరు ఎరగరాని ఒకటి ఉంది. ఎందులో మనకు బాప్తిజం తీసుకుంటున్నామంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు కదా. ఆయన శ్రమ పెట్టాడని మనకు తెలుసు కదా. ఆయన ఇబ్బంది పెట్టారని మనకు తెలుసు కదా. మూతి మీద ఉమ్మేశారని తెలుసు కదా మనకి. ఆయన పిడిగుద్దులతో గుద్దారని తెలుసు కదా. ఆయన చిత్రహింసలు, రోమ సైనికులు చిత్రహింసలు పెట్టారని తెలుసు కదా. ఈ అన్ని తెలుసు కదా. ఇవన్నిటికి ఎందుకొరకు బాప్తిజం తీసుకోవాలంటే క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి మనం పాలిభాగస్తులు అవ్వాలి. ఆయన శ్రమ ఎలాగైతే పడ్డాడో ఆ శ్రమలోనికి పాలు. ఎలా పాలు అని అంటే నిజము, వాస్తవము, ఆ శిక్ష పొందవలసింది నేను. నిజంగా వాస్తవానికి పాపం చేసింది నేను, ఆ శిక్ష పొందుకోవాల్సింది నేను అన్న వాస్తవాన్ని గ్రహిస్తే దేవుడు యేసుప్రభు అనుభవించిన శ్రమలలో మనము పాలి భాగస్తున్నట్టు. అర్థమవుతుందా ప్రియులారా? యేసుప్రభు పాపం చేసేటని శిక్ష వేశారా, లేక మనుషులందరూ పాపం ఆయన మీద మోపబడి శిక్ష వేశారా? అర్థమవుతుందా లేరు ప్రియులారా? యేసుప్రభు ఏమైనా పాపం చేశాడంటే మనకు బైబిల్ ఏమైనా ఆధారం ఉందా? యేసుప్రభు ఏదైనా తప్పు చేశాడని సిలువ మరణానికి అప్పగించాడా? ఎందుకొరకు ఆయన సిలువ మరణం అప్పగించారంటే మనుషుల పాపం వల్ల. ఇదిగో లోక పాపం మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల ఎవరు? యేసుప్రభు. ఎవరు పాపాలు? లోక పాపం. లోకంలో ఎంతమంది ఉన్నారు? మనుషులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది. ఇప్పుడు పుట్టిన వారైనా, భవిష్యత్తులో పుట్టిపోయేవారన్నా, గతంలో పుట్టిన వారైనా, చనిపోయిన వారైనా, బ్రతికిన వారైనా, బ్రతుకుపోతున్న వారన్నా, ఎవరి పాపములైనా ప్రపంచ పాపములు దేవుని గొర్రె పిల్లని యేసు ప్రభు మోసుకుని వెళ్ళి సిలువ మరణానికి అప్పగించాడు. బాప్తిజం పొందుతున్న మనమందరం కూడా ఎందులో భాగం అనంట యేసు ప్రభు యొక్క మరణంలోనికి మనం బాప్తిజం పొందుకుంటున్నాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోని ఎలాగో లేపబడినో అలాగనే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిజం వలన మరణములో పాలు పొందుటకై అతనితో కూడా సమాధి పెట్టబడితిమి. ఎందుకొరకు మనం బాప్తిజం తీసుకోవాలంటే నూతన జీవం పొందుకోవడానికి. ఎందులో భాగం తీసుకోవాలంటే మనం బాప్తిజం తీసుకున్నది అనేది యేసుప్రభు ఎలాగైతే సమాధిలోనికి వెళ్ళాడో, ఎలాగైతే శ్రమ పెట్టి సమాధిలోనికి వెళ్ళాడో ఆ సమాధి అనే ఆ సమాధిలోనికి, ఆ శ్రమలోనికి మన పాపం అనే ఆ స్వభావాన్ని తీసి సమాధి చేయాలి. అర్థమవుతుందా ప్రియులరా? ఎందుకొరకు మనం బాప్తిజం తీసుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమ పొంది ఎలాగైతే సమాధి చేయబడ్డాడో మనము కూడా పాత స్వభావాన్ని రోత స్వభావాన్ని యేసు ప్రభు ఒక శ్రమలో మనం పాలిభాగాలు కొనుక్కుని
ఆయన సమాధిలో కూడా మన పాత స్వభావాన్ని సమాధి చేయాలి. ఆ సమాధి చేసిన తర్వాత ఏం చేస్తారంటే, యేసు ప్రభు 3వ రోజున లేచాడని మనం అందరం నమ్ముతున్నాం కదా. యేసు ప్రభు 3వ దినమనంతరం 3 దినాల తర్వాత తిరిగి లేచాడని మనం వాస్తవం నమ్ముతున్నాం కదా. అలాగనే కూడా మనం బాప్తిజం తీసుకుని పొందుకున్న తర్వాత ఆ సమాధి మనం నీటిలో మునిగిన తర్వాత మన పాత జీవితం సమాధి చేయబడుతుంది నీటిలో. అర్థమవుతుందా ప్రియులారా? నీటిలో మన పాత స్వభావం, పాప స్వభావాన్ని సమాధి చేయబడుతుంది. ఎప్పుడైతే మనం తిరిగి లేస్తామో, యేసుక్రీస్తు వారు ఎలాగైతే సమాధుల నుంచి లేపబడ్డాడో అలాగనే మనం కూడా లేపబడుతున్నాం. అది నూతన స్వభావము, నూతన జీవము. అర్థమవుతుందా ప్రియులారా? మనము యేసుక్రీస్తు వారి సమాధిలో, యేసుక్రీస్తు వారి శ్రమల్లో పాలిభాగస్తులు పొందుకుంటున్నాం. ఆయన సమాధిలో పాలిభాగస్తున్నాం. ఆయన మృతుల్లో కూడా మనము పాలిభాగాలు పొందుకుంటున్నాం. దీని కొరకు బాప్తిజము. మన పాపంలో ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత సమాధి చేయబడాలి నీటి ద్వారా. ఆ సమాధి చేసిన సమాధి నుంచి మనం నీటిలో ఎలాగైతే లేస్తామో అలాగా మనము యేసుక్రీస్తు వారి పునరుద్ధానంలో లేపబడిన వారం అవుతాం. నెక్స్ట్ కంటిన్యూ ఇంకొక క్వశ్చన్ చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు స్పీడ్గా చదువుకుందాం. ఇంకా సహోదరులు మాట్లాడుతున్నారు కావున స్పీడ్గా వెళ్తున్నా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసించి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. మీరు దేనిని బట్టి మీరు రక్షణ పొందాలంటే సత్యవాక్యమును విని. సత్యవాక్యమును వింటే ఏమొస్తుందంటే రక్షణ వస్తుందంట. మళ్ళీ చదువుకుందాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని ఎవరినందు? క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడిరి. ఎందుకొరకు వాగ్దానం చేయబడింది? దేనిని బట్టి వాగ్దానం చేయబడింది అంటే, ఇక్కడ ఏంటంటే మనం ఎవరి మీద విశ్వాసం ఉంచాలి? యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచాలి. ఏమని విశ్వసించాలి అంటే, ఆయన మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారు నా కొరకు లోకానికి వచ్చాడు, శ్రమ పెట్టబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడై తిరిగి లేచాడు. వస్తాడులేమో, మనం వాక్యంలోకి వెళ్దాం. వస్తారు. సమాధి చేయబడ్డాడు అని చేసి ఆ యేసుక్రీస్తు నందు విశ్వాసం వస్తే ఆ విశ్వాసం ద్వారా మనకేం కలుగుతుందంట? ఆ విశ్వాసం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. ఆ రక్షణ పొందిన తర్వాత మనకు వాగ్దానం చేయబడిన ఆత్మ, పరిశుద్ధాత్మ అనే వరమును మనకు దేవుడు వాగ్దానంగా మనకు ఇస్తున్నాడు. ఎప్పుడైతే బాప్తిజం పొందుకుంటున్నామో మనలోనికి పరిశుద్ధాత్ముడు వస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి ఎప్పుడు ఏం చేస్తాడంటే, మనం నీతి మార్గంలో నడుచుకోవాలంటే మానవులమైన మనము ఎంత ప్రయత్నించినా అది అసాధ్యమైన పని. మానవులమైన మనము నీతిగా బ్రతకడానికి ఎంత ప్రయత్నించినా అది మన వల్ల కాని పని. అయితే నీతిగా బ్రతకాలి అంటే ఏం చేయాలి అంటే, దేవుడు అనుగ్రహించిన ఆత్మను మనం పొందుకోవాలంటే, ఆత్మ ఎప్పుడు పొందుకుంటున్నామంటే బాప్తిజం అనే ఆ కార్యక్రమం ద్వారా వాగ్దానం చేయబడిన ఆ నూతన ఆత్మ, పరిశుద్ధాత్మ మన మధ్యలో దేవుడు పంపిస్తున్నాడు. ఎందుకొరకు మనం బాప్తిజం తీసుకోవాలంటే, క్రీస్తు యొక్క శ్రమలోనికి సమాధి చేయబడి మృత్యుంజయుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాగైతే లేచాడో ఆయన మరణ పునరుద్ధానం పాలుభాగులవడానికి మనం బాప్తిజం పొందుకుంటున్నాం కదా. అలాగే ఆ బాప్తిజం కార్యం ద్వారా, నీటి ద్వారా మనకి రక్షణ లేదు. మనకి ఎక్కడ రక్షణ దొరుకుతుంది అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తం ద్వారా మనకేం జరుగుతుంది? రక్షణ జరుగుతుంది. నీటి అన్నది ఏంటంటే ఒక సూచనగా, ఒక కార్యక్రమంగానే దేవుడు ఇచ్చిన ఆజ్ఞ. మనకు మొట్టమొదటిగా మారు మనసు ఎక్కడ జరుగుతుందంటే, దేవా నేను తప్పు చేశాను, నేను నీ దృష్టికి విరుద్ధంగా నడుచుకున్నాను, నీ చిత్తానికి విరుద్ధంగా నడుచుకున్నాను, నీకు అసహ్యమైన కార్యం చేశాను మనస్సాక్షితో ప్రభు చెంద చేరి పశ్చాత్తాపం పడి మారు మనసును పొందుకుంటే అప్పుడు మనకు ఆ మారు మనసు ఎవడైతే ప్రభు అని తన నోటి ద్వారా ఒప్పుకుంటాడో వారికి రక్షణ కలుగుతుందంట. ఇప్పుడు నోటి ద్వారా ప్రభు అని ఒప్పుకోవడం ఏంటంటే, నాకు రాజు నువ్వే, నీవు తప్ప నాకు ఎవ్వరు లేరు, నువ్వే నాకు దిక్కు అని ఒప్పుకోవడం. నోటి ద్వారా ప్రభుని, యేసు ప్రభుని నాకు ప్రభు అని నోటి ద్వారా ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆ ప్రభు అనే డిక్లరేషన్ ఏంటంటే, నువ్వు తప్ప నన్ను రక్షించే నాదుడు ఈ లోకంలో ఎవ్వరు లేదు అనే డిక్లరేషన్. అది మన పాపలను జయించడానికి, మన పాపలను కడిగి వేయడానికి ఏకైక నాడు ప్రపంచంలో ఏ నామం కూడా రక్షణ లేదు. ఇవ్వబడిన నామం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం అందే రక్షణ ఉంది తప్ప
ఏ నామములు కూడా మనకి రక్షణ లేదు. ఎవరి యందు మనకు రక్షణ లేదు. దేని యందు కూడా మనకు రక్షణ లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యందనే మనకు రక్షణ కలుగుతుంది. కాబట్టి మనమందరం బాప్తిజం పొందుకుంటున్న వారు మనమందరం ఏం చేయాలంటే యేసుక్రీస్తునందు క్రీస్తునందు విశ్వసించాలని మనం చదువుకున్నాం. మళ్ళీ చదువుదాం. అదేమొచ్చు ఎవరందు విశ్వసించాలంట? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వసించి ఎవరందు విశ్వసించాలంటే క్రీస్తునందు విశ్వసించాలి. ఆ క్రీస్తే నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆ క్రీస్తే నా పాప కొరకు శ్రమ పట్టబడ్డాడు. ఆ క్రీస్తే నా కొరకు సమాధి చేయబడ్డాడు. ఆ క్రీస్తే నా కొరకు నిందలు పాలయ్యాడు. ఆ క్రీస్తే నా కొరకు ఆయన ఉమ్మి వేయించుకున్నాడు. ఆ క్రీస్తే నా కొరకు ఎంతో హింసంగా బ్రతికాడు. ఆ క్రీస్తే నా కొరకు సిలువ వేయబడ్డాడని మనస్సాక్షితో ఒప్పుకుంటే ఆయన యందు విశ్వసిస్తే మనకు రక్షణ వస్తుందంట. నెక్స్ట్ మళ్ళీ ఒక చూద్దాం. యోహాన్ గారు రాసిన పత్రిక ఎలా తీసుకోవాలి బాప్తిజం ఎలా తీసుకోవాలంటే యోహాన్ గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. యోహాన్ గారు రాసిన సువార్త 3వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అందుకు యేసు ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు దేవుని రాజ్యం చూడడు. నెక్స్ట్ కంటిన్యూ. మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నెక్స్ట్. అందుకు నికోదేము ముసలివాడైన మనుషుడు ఎలాగ జన్మింపగలడు? రెండో మారి తల్లి గర్భం ముందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా రైట్ 5వ వచనం డైరెక్ట్ గా ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎలా తీసుకోవాలి బాప్తిజం అంటే నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జీవించాలి. ఎప్పుడు ఒక మనిషి ఏమైనా మనం పెద్దగా అయ్యాము, బ్రతిగా ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు 50 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత మళ్ళీ తల్లి గర్భంలోకి మళ్ళీ నూతన జన్మను ధరించుకుంటామా? కాదు. ఎలా బ్రతకాలంటే ఒక మనిషి నూతనంగా ఎలా బ్రతకాలంటే ఆత్మ ద్వారాను నీటి ద్వారాను మనకి నూతన జీవం వస్తుంది. ఆ నూతన జీవం ఇచ్చువాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనకు రక్షణ ఎందులో ఉంటుందంటే యేసుక్రీస్తు వారి నామములోనే రక్షణ ఉంది. మన పాత స్వభావాన్ని విడిచిపెట్టి మారు మనసును పొందుకుని పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం తీసుకోవాలి. ఇదొక్క కొంచెం చదువుకుని ముగించుకుందాం. అయ్యగారు మన మధ్యలో వచ్చారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 27 వచనం నుంచి చదువుకుందాం. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 27 వచనం నుంచి 37 వచనం. వారు ఈ మాట విని ఇక్కడ పేతురు గారు ప్రసంగిస్తున్నాడు. పెంతెకొస్తు పండుగ దినాన పేతురు గారు ప్రసంగించిన తర్వాత అక్కడ 3000 4000 ఎన్నో వేల మంది అక్కడ పండుగ వాతావరణంలోకి వస్తే ఆ పండుగ వాతావరణంలో పేతురు గారు ప్రసంగించిన తర్వాత వారందరికీ ఏం కలిగిందంట? నిజమా మేమా మా ప్రభువైన యేసుక్రీస్తు సిలువను మేమేసామా అని బాధపడుతుంటే వారు ఏం చేశారంటే పేతురు గారు ఏం డిక్లరేషన్ చేశారంటే మీరు సిలువ వేయబడిన ఈ క్రీస్తునే దేవుడు ప్రభువుగాను ఏం చేశాడంట? 36 వచనం చదువుదాం. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. అవునా, మేము సిలువ వేయబడిన ఆ క్రీస్తు మాకు ప్రభువా, మాకు రాజా, మాకు తెలియదే మేము తప్పు చేసామని ఒప్పుకుంటే ఐలారా మేము ఏం చేయాలి? ఆ ప్రభువును మేము సిలువ వేసామా? అయితే మేము ఏం చేయాలి? మా పాపాలకు తప్పించుకోవాలంటే మేము ఏం చేయాలి? మా శిక్షను తప్పించుకోవాలంటే మేము ఏం చేయాలని పేతురు గారిని అక్కడున్న కడమటి అపోస్తలు అక్కడున్న వక్తులు అక్కడున్న పెద్దల మనుషులు అడుగుతుంటే అప్పుడు పేతురు గారు ఏమంటున్నారు చూద్దాం. వారు ఈ మాటలు విని హృదయంలో నొచ్చుకుని సహోదరులారా మేమేమి చేతమని పేతురును కడమటి అపోస్తలను అడగగా పేతురు గారు ఏమంటున్నారు చూడు. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందుకోవాలి. ఏం చేయాలంట? మొదటిగా ఏం చేయాలంట? బాప్తిజం తీసుకున్న తర్వాత మారు మనసు కాదు. మారు మనసు పొంది మారు మనసు అంటే ఏంటంటే మరో మనసు. పాతది ఏదైతే ఉన్నదో పాతది ఏదైతే వ్యసనాలకు అలవాట్లకు పాపానికి ఏదైతే మనం బానిసలుగా ఉన్నామో వాటిని విడిచిపెట్టి ఆ మారు మనసు పొందుకుని పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున మనము బాప్తిజం పొందుకోవాలి. నెక్స్ట్గా మళ్ళీ చదువుకుందాం. నెక్స్ట్ కంటిన్యూ. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు
నామమున బాప్తిజం పొందుకోవాలంటే, బాప్తిజం పొందుకున్న తర్వాత తండ్రి యొద్ద చేరిన తర్వాత ఏం చేయాలంటే, దేవా నా తప్పు చేశానని క్షమాపణ గుణం కలిగి క్షమాపణతో ప్రభు సన్నిధికి చేరుకుంటే మన పాపములు ఎన్నటికీ ఇక జ్ఞాపకం చేసుకోవాలని గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో ఏముంటుందంటే, మీరు ఒక్కసారి ఒప్పుకుంటే మీ పాపములు చేశానని ఒక్కసారి ఒప్పుకుంటే మీ అక్రమం ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకున్నాడంట. చూద్దాం ఒక రిఫరెన్స్, అది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17 వచ్చును. హెబ్రీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయం. పాపములను వారి అక్రమములను ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొనుకు. మళ్ళీ ఒకసారి చదువుదాం. 17 వారి పాపములను వారి అక్రమములను ఇక ఎన్నటికి జ్ఞాపకం చేసుకున్నానని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక్కసారి నువ్వు క్షమాపణ కోరుతున్నావా, క్షమిస్తున్నాడు. ఇక క్షమించిన తర్వాత నేను భవిష్యత్తులో ఆపాదన చేసే నీ పాపం చేసే కాదు, ఒక్కసారి దేవుని ఎందుకు క్షమాపణ కలిగితే ఇంకెప్పటికీ మనం చేసిన పాపలను బట్టి దేవుడు మనల్ని శిక్షించడు. పాత స్వభావం బాప్తిని తీసుకుమునిపోయి ఏదైతే మనం పాపం చేసామో బాప్తిని ద్వారా ఒప్పుకొని బాప్తిని పొందుకుంటామో ఒకేసారి దేవుడు నిన్ను క్షమిస్తాడు. క్షమించిన తర్వాత మనం ఏం చేయాలంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి మనము బాప్తిజం తీసుకోవాలి. ఇట్టి సిద్ధ మనసు కలిగి మీరందరూ కూడా మనము ఒక నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జీవించడానికి సిద్ధపడాలని ప్రభుపేట మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తాను. ఇచ్చిన అవకాశాన్ని బట్టి అయ్య గారికి, డిఎస్ఐ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలిసి నా మాటలు ముగిస్తాను.